శివుని ఆజ్ఞలేందే చీమైనా ఉట్టదంటారు కదా. ఉప్పమ్మ బర్త్డే విషయంలో కూడా అట్లనే జరిగింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది బ్లెస్సింగ్స్తో ఇంత మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటామని. ఏదో ఆర్భాటంగా చేసుకోవాలని లేదు, మనకు నచ్చిన వాళ్ళతో సింపుల్గా సెలబ్రేషన్ చేసుకున్నా కానీ మనసుకి నచ్చిన వాళ్ళతో చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇందులో వాళ్ళ నాన్నని, వాళ్ళ నాని వాళ్ళని, వాళ్ళ అమ్మమ్మని, ఇంకా పిన్ని, బాబాయ్, అత్తలని చాలా మిస్ అయినాము. ఏంటంటే అందరం కలిసి ఇంకా తర్వాత చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే ఏం చేయొద్దని అనుకున్నాం. కానీ ఆ రోజు మా చెల్లె వాళ్ళు సర్ప్రైజ్ ఇవ్వడము, ఉప్పమ్మ కేక్ కట్ చేయించడానికి రావడము, నాకు తెలియకుండా మా ఆడపడుచు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మా కాలనీ అక్కలందరూ కలిసి వద్దామని కేక్ కట్ చేపిద్దాము అని వాళ్ళు కూడా ఒక ప్లాన్ వేసుకున్నారు. సో ఇంతమంది కలిసి వేసిన ప్లాన్ ఆ రోజు ఉప్పమ్మ బర్త్డే రోజు ఎగ్జిక్యూట్ అయిందనమాట. నేను అసలు ఏం సెలబ్రేట్ చేయము అని అనుకున్న దగ్గర నుంచి ఇంత మంచిగా అందరితో సెలబ్రేట్ చేసుకుంది ఉప్పమ్మ. నేను పిలవకుండానే మీ అందరూ ఉప్పమ్మ కోసం వచ్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇది ఉప్పమ్మ లైఫ్లో ఫస్ట్ బర్త్డే. ఇలాంటి బర్త్డేస్ చాలా చాలా జరుపుకోవాలి చిట్టి తల్లి. నువ్వు యు ఆర్ సో స్పెషల్ టు అస్. ఏం వీడియోస్ ఇవ్వలేదు, ఆలోచిస్తే కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు మీ నాన్న లేడు, అమ్మమ్మ వాళ్ళు, నాని వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేరు, బాబాయ్, పిన్ని అందరి మధ్య చేసుకోవాల్సింది. కానీ ఇప్పుడు ఇట్లా అయిపోయింది. నాటేయడానికి నాన్న వెళ్ళిండు. నాన్న కూడా చాలా మిస్ అయ్యిండు నిన్న ఆ రోజు. కేక్ కటింగ్కి ఉంటే బాగుండు అని అందరూ మిస్ అయినరు. సో మొత్తానికి హ్యాపీ ఎండింగ్. అందరూ కలిసి మంచిగా కేక్ కట్ చేయించినారు. అండ్ ఉప్పమ్మకి చాలా 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 లవ్ అండ్ ఎఫెక్షన్ బ్లెస్సింగ్స్ ఇచ్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.